40 ఏండ్ల కింద ఏమిటికి ఏం లేదు. అదో ముత్యవంత దేశం, దాన్ని పట్టించుకున్నోడే లేడు. కానీ అదే ఇప్పుడు సింగపూర్ అంటే తెలవనోడు దునియాలనే లేడు. అన్నిటికంటే చిన్న దేశం ఇప్పుడు అందరికంటే ఎత్తుకుపోయింది. అందుకే సింగపూర్ లెక్క కావాలి, సింగపూర్ లెక్క కావాలి అంటుంటారు మన లీడర్ సభలు. అందరికంటే ఎక్కువ ఏపీ సీఎం చంద్రబాబు సార్కు సింగపూర్ అంటే మస్తు పాయరం అన్నట్టు సార్ అడ్దిక్కే పోయిండు. ఏమేమి నడిచిందో చూద్దాం పారి. ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ లెక్క చేస్తాం అని వెనకటి సంధి చెప్తూనే ఉన్నాడు సీఎం చంద్రబాబు సారు. అప్పట్లోనే అన్ని ప్లానింగులు గిట గీసుకొని పెట్టుకున్నారట. నడమ ప్యాన్ పార్టీల సర్కార్ వచ్చుడుతోని సింగపూర్ ప్లాన్ పక్కకు పోయింది. కానీ ఇప్పుడు మళ్ళా బాబు సార్ సర్కార్ వచ్చుడుతోని సింగపూర్ ముచ్చట్లు మీదకి వచ్చినాయి. చదువుల మంత్రి లోకేష్, మున్సిపాలిటీ మంత్రి నారాయణ, సీఎం బాబు సారు తతిమ ఆఫీసర్లంతా 2 దినాల సంధి సింగపూర్ లో సుడి పెడతాండ్రు. తొలుత రోజు సింగపూర్ లో ఉంటాన్న మనోళ్లతోని మాట ముచ్చట్లు చేసిండ్రు. జన్మభూమిని మర్చిపోవద్దు అన్నట్టు మాట్లాడిండ్రు. రెండో రోజు సింగపూర్ లో కట్టిన ఆటల బడిని మొత్తం తిరిగి చూసిండ్రు. గొప్ప గొప్ప ఆటగాళ్లను తయారు చేసేందుకు ఏపీలో కూడా అటువంటి బడులు నడిపియాలి అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పెద్ద పెద్ద కంపెనీలతో ఊకొని మంత్రులు చర్చలు చేసిండ్రు. ఇక అప్పట్లో సింగపూర్ వాళ్ళను చూసే మన దిక్కు పట్టణాలలో మాపటీలు రోడ్లు ఉడిసే కార్యం చాలు చేసినట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు సింగపూర్ సర్కార్ వాళ్ళు పాటిస్తున్న పద్ధతులు, ప్లానింగులు అసోంటి ఏపీలో కూడా అమలు చేయాలని చూస్తానరట. పాత సర్కార్ వాళ్ళు ఉన్నప్పుడు సింగపూర్ కంపెనీలకు మస్తు తిప్పలైందట. గా రికార్డులన్నీ ఇప్పుడు సరి చేస్తాం అన్నట్టు సింగపూర్ మంత్రికి సీఎం సార్ చెప్పిండట. ఏమైతే బాబు సార్ వచ్చిండు, మళ్ళా సింగపూర్ ముచ్చట జోరు అందుకున్నది అనుకుంటారట పబ్లిక్. అమరావతి సింగపూర్ లెక్క అయితే అంతకన్నా ఏం కావాలే అనుకుంటారట ఇంత మంది.